Hello everyone, welcome back to our channel with Technologies and welcome back to 90 days AWS course, and my name is Nagireddy. So we already completed day 11. Today we are going to talk about day 12. So day 12 lo manam major ga we are going to talk about file permissions. Okay, so we are going to talk about file permissions. సో ఏంటి ఫైల్ పర్మిషన్స్ అంటే, సో జనరల్గా యాజ్ ఆఫ్ నౌ మనం కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసాం, కొన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేసాం. సో ఏ మెథడ్ అయినా కావచ్చు. ఫైల్స్ మనం టచ్ ద్వారా క్రియేట్ చేసి ఉండొచ్చు, ఆర్ క్యాట్ ద్వారా క్రియేట్ చేసి ఉండొచ్చు. అఫ్కోర్స్ విఐ ఇంకా మనం కవర్ చేయలేదు, బట్ ఎలా క్రియేట్ చేసినా సరే వీటికి ఎలాంటి పర్మిషన్స్ అనేవి డిఫాల్ట్గా వస్తవి. అలాగే డైరెక్టరీ లెవెల్లో కూడా డిఫాల్ట్ పర్మిషన్స్ ఏమొస్తాయి. ఓకే, సో మనకి కొన్ని సినారియోస్లో మనకు వచ్చిన డిఫాల్ట్ పర్మిషన్స్ కాకుండా మనం ఆ పర్మిషన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఎలా ఆ పర్మిషన్స్ చేంజెస్ చేయాలి, ఓకే, సో అవన్నీ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, అలాగే ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. ఈ రెండు క్రియేట్ చేసినప్పుడు మనకి ఎటువంటి పర్మిషన్స్ వస్తాయో చూద్దాం. అఫ్కోర్స్ మనం ఆల్రెడీ చూసుంటాం ఫైల్కి ఎలాంటి పర్మిషన్స్ వస్తాయి, అలాగే డైరెక్టరీకి, బట్ వీఆర్ నాట్ షూర్ అవి ఎగ్జాక్ట్గా ఏంటి అనేది మనకు తెలియదు. నౌ వీ విల్ అండర్స్టాండ్. సో నేను ఆల్రెడీ నా టెర్మినల్లోకి లాగిన్ అయినాను. సో హియర్ దిస్ ఈజ్ మై టెర్మినల్. ఇక్కడ లెట్స్ సే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ వీ హ్యావ్, బట్ ఐ విల్ క్రియేట్ అగైన్. సో touch, I am creating file test, whatever, file test 1 2 3. One file is created. Alage mkdir something called directory test, sorry, d2dist, whatever name is, anything is fine. So now we have created two files. So one is file, one is directory. Now let me do ll. See here, this is the directory we have created. Let me copy this complete line and let me put in the notepad. Yes, and alage ఫైల్ మనం ఏ ఫైల్ క్రియేట్ చేసాం, ఇది కదా. సో దీన్ని మనం కాపీ చేసుకుందాం అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఒకటి ఫైల్, ఇంకొకటి డైరెక్టరీ. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు ఏంటివి. ఏదైతే డీతో స్టార్ట్ అవుతుందో దట్ ఈస్ ద డైరెక్టరీ. అందుకని నేను డీని పక్కకు పెడుతున్నా. అలాగే ఏ ఫైల్ అయితే ఐఫోన్తో స్టార్ట్ అవుతుందో, ఏ లైన్ అయితే ఐఫోన్తో స్టార్ట్ అవుతుందో అది ఫైల్ అని మనం ఆల్రెడీ తెలుసు. సో ఐఫోన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. సో ఇంక ఇవన్నీ కూడా డిఫరెంట్ డీటెయిల్స్. ఫైల్ ఓనర్ ఎవరు, అలాగే ఇది ఫైల్ ఓనర్, ఎవరు ఫైల్ క్రియేట్ చేశారు, అలాగే ఫైల్ సంబంధించిన గ్రూప్ ఓనర్ ఎవరు. సో హీఈస్ ద గ్రూప్ ఓనర్. ఇక్కడ ఈ కేసులో ఫైల్ ఓనర్ వాడే, అలాగే గ్రూప్ కూడా అతనే. అలాగే ఎప్పుడు క్రియేట్ అయింది, ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వీటిని కూడా పక్కకి ఎలిమినేట్ చేస్తున్నాం. ఓకే, సో స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాల్సింది RWX. జనరల్గా చూడండి, ఇక్కడ ఫైల్కి మనకి లెట్స్ సే నువ్వు ఫైల్ తీసుకుంటే ఫైల్ లెవెల్లో మనకి 2 types ఆఫ్ పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి రీడ్ అండ్ ఇంకొకటి రైట్. ఫైల్కి ఓన్లీ 2 types ఆఫ్ పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి, రీడ్ అండ్ రైట్. అలాగే మీరు డైరెక్టరీ తీసుకుంటే వేర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 3 types ఆఫ్ పర్మిషన్స్, రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్. డైరెక్టరీకి మనకి బై డిఫాల్ట్గా 3 types ఆఫ్ పర్మిషన్స్. ఎస్, ఇప్పుడు చూడు, ఇక్కడ వచ్చిన వాల్యూస్ రీడ్, రైట్, ఎక్స్, ఇది ఒక్క సంబంధించిన పర్మిషన్.
ఫర్ ఎగ్జాంపుల్ నేను డివైడ్ చేస్తున్నా, ఎస్. దాని తర్వాత E3 అనేది ఒక పర్సన్ సంబంధించినవి, అలాగే E3 అనేవి ఇంకొక పర్సన్వి. వీల్ డిస్కస్ ఎవరికెవరికి. అలాగే ఫైల్ లెవెల్లో కూడా ఎస్ మనం సపరేట్గా కేటగిరీ చేసాం, డివైడ్ చేసాం. ఇప్పుడు మనం అండర్స్టాండ్ ఈ పర్మిషన్స్ ఎవరివి, అలాగే ఈ పర్మిషన్ ఎవరిది, అలాగే ఈ పర్మిషన్ ఎవరిది, వీ విల్ అండర్స్టాండ్. ఓకే. అలాగే ఫైల్ లెవెల్లో కూడా సేమ్, డైరెక్టరీలో ఎలా అయితే ఉంటాయో ఫైల్ కూడా అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఎవరు యాజ్ EC2- యూజర్గా ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఆర్ఎల్స్ EC2- యూజర్ ప్లేస్లో రేపు పొద్దున మీరు ఆర్గనైజేషన్కి వెళ్తే మీ నేమ్ ఉండొచ్చు, సంథింగ్ కాల్ మై నేమ్ ఈజ్ నాగిరెడ్డి. మీరు ఒక ఫైల్ క్రియేట్ చేశారు. ఎవరైతే ఫైల్ క్రియేట్ చేస్తారో హీ ఈజ్ ద ఓనర్ ఫర్ దట్ ఫైల్. ఓకే. సో లెట్స్ సే నువ్వు ఒక యూజర్గా కంపెనీలో ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఒక డెవలపర్వు, డెవాప్స్ గాయవు, లేకపోతే టెస్టింగ్ పర్సను, ఇంకొక టీం ఎవరిదాకా ఉండొచ్చు. సో మీ టీం మొత్తం మనం ఏమంటాం, గ్రూప్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ అనమాట. ఓకే. సో గ్రూప్. దాని తర్వాత నీ ఫైల్ని ఐదర్ నువ్వు యాక్సెస్ చేస్తావు, లేదంటే నీ గ్రూప్ యాక్సెస్ చేస్తుంది. ఇంకా లెట్స్ సే నువ్వు ఒక డెవాప్స్ ఇంజనీర్, ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసావు, ఆర్ ఒక సంథింగ్ కాల్డ్ ఏదైనా బ్రాంచ్ క్రియేట్ చేసావు, ఆర్ ఎల్స్ ఏదైనా ఫైల్ ఉంది. ఆ ఫైల్ని నీతో పాటు, నీ గ్రూప్ మెంబర్స్తో పాటు, నీ టీం మెంబర్స్తో పాటు వేరే వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంది. లైక్ టెస్టర్స్ అని, లేకపోతే DB వాళ్ళని, ఇంకొకళ్ళు. సో వాళ్ళని మనం అదర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. సో ఓనర్, గ్రూప్, అదర్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఫైల్ పర్మిషన్స్ కూడా అలానే డివైడ్ అయ్యాయి అన్నమాట. ఎలా? సో ఫస్ట్ మనకి రీడ్ రైట్ ఎక్స్ ఉందా, అది బిలాంగ్స్ టు ఓనర్. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ఓనర్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎవరికి ఉన్నాయా అంటే ఆ పర్మిషన్స్ గ్రూప్ సంబంధించినవి. నెక్స్ట్ ఎవరికి ఉన్నాయా అంటే అదర్స్కి మనకి సంబంధించినవి అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనం తెలిసినట్టుగా సో రీడ్. ఓకే. సో రీడ్ అంటే ఆర్ అని, ఎస్. అలాగే రైట్ అంటే W అని, అలాగే ఎగ్జిక్యూట్ అంటే సంథింగ్ కాల్డ్ ఎక్స్ అని, ఇలా. సో వీటికి కొన్ని వాల్యూస్ కూడా ఉన్నాయి. ఏమున్నాయి వాల్యూస్ అంటే, ఓకే, సో రీడ్ వాల్యూ వచ్చేసి మనకి 4, అలాగే రైట్ వాల్యూ వచ్చేసి మనకి 2, అలాగే మనకి ఎగ్జిక్యూట్ వాల్యూ వచ్చేసి 1. సో ఇలా కూడా వాల్యూస్ డిఫైన్ అయి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు చూడండి, పైకి వెళ్దాం. రీడ్ రైట్ ఎక్స్, బికాజ్ యు ఆర్ ద ఓనర్. ఒక నాగిరెడ్డి అనే పర్సన్ డైరెక్టరీ క్రియేట్ చేశాడు. సో నాగిరెడ్డికి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. ఓకే. మనకి ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా డైరెక్టరీకి 3 టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. సో దాట్స్ వై ఓనర్ హ్యాస్ ఫుల్ పర్మిషన్స్. అంటే ఆ పర్టికులర్ నాగిరెడ్డి అనే పర్సన్ ఫైల్ క్రియేట్ చేశాడు. కావాలంటే ఆ ఫైల్లో, ఆ ఫోల్డర్లో ఏదైనా చేంజెస్ చేయాలంటే చేయొచ్చు, కావాలి అంటే ఏదైనా డిలీట్ కావాలన్నా చేయొచ్చు. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, అలాగే ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా చేయొచ్చు. కమింగ్ టు ద గ్రూప్ లెవెల్. గ్రూప్ లెవెల్ ఏముంది, ఓన్లీ రీడ్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్. రైట్ పర్మిషన్ లేదు. అంటే అదర్స్, నువ్వు కాకుండా నీ ఫైల్ని వేరే వాళ్ళు మాడిఫై చేస్తే ఆటోమేటికల్లీ వాళ్ళు కొన్న ఓనర్సే. సో ఎవడైతే ఫైల్ని మాడిఫై చేస్తాడో వాడికి ఫుల్ పర్మిషన్ అటు, హీఈస్ ఆ ఓనర్. సో మరి గ్రూప్ వాళ్ళకి పర్మిషన్స్ ఉండకూడదు కదా బై డిఫాల్ట్గా. అందుకనే మనకి రైట్ ప్లేస్లో మైనస్ వచ్చింది, ఐఫోన్ వచ్చింది. మీన్స్ రైట్ లెస్, పర్మిషన్ లేనట్టు. ఓకే. సో నీ గ్రూప్ మెంబర్స్కి ఓన్లీ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ మాత్రం ఇచ్చాం. ఇంకా వేరే టీం వాళ్ళకి లైక్ అదర్స్కి వాళ్ళకి కూడా రీడ్ రైట్ మాత్రమే, రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ మాత్రమే ఇచ్చాం. సో డైరెక్టరీ లెవెల్లో ఇలా ఒక డైరెక్టరీకి బేసికల్గా 3 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. సో ఓనర్కి మాత్రమే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి, అలాగే గ్రూప్కి అలాగే అదర్స్కి రైట్ పర్మిషన్ ఉండదు. సో రైట్ పర్మిషన్ లేదు అంటే
దట్ మీన్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎడిట్ యాక్సెస్. ఇప్పుడు మనం ఫైల్ లెవెల్కి వచ్చేద్దాం. సో ఫైల్ లెవెల్కి వచ్చేస్తే చూడండి, ఫైల్ లెవెల్కి ఉండేది బేసికల్గా ఓన్లీ 2 types ఆఫ్ పర్మిషన్స్, రీడ్ అండ్ రైట్. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఫైల్కి ఓన్లీ 2 types ఆఫ్ పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఫైల్ లెవెల్లో ఓనర్కి ఫుల్ పర్మిషన్స్ ఉన్నట్టే, రీడ్ అండ్ రైట్. కమింగ్ టు గ్రూప్, ఈ జస్ట్ హ్యావింగ్ రీడ్ పర్మిషన్, యూ డోంట్ హ్యావ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్. అలాగే అదర్స్ కూడా లైక్ దిస్. దీనిని మనం నెంబర్స్ వైజ్గా కూడా ఇండికేట్ చేయొచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుందాం. సో ఓనర్కి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఏంటది? రీడ్ 4 ప్లస్ రైట్ 2 ప్లస్ 1. అలాగే మనం గ్రూప్కి వచ్చేద్దాం. ఏంటది? రీడ్ 4, ఎక్స్ వాల్యూ ఎంత? 1, 5. అలాగే మీరు అడ్రస్ కూడా వచ్చేసేయండి, 4 ప్లస్ 1. సో ఇప్పుడు టోటల్గా క్యాలిక్యులేట్ చేయండి. సో 7, 5, 5, 755. సో మనకి డిఫాల్ట్ పర్మిషన్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాము అంటే డిఫాల్ట్ పర్మిషన్ ఏంటయ్యా అంటే 755. ఇన్ ద సేమ్ వే ఫైల్ లెవెల్లో ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ లెవెల్లో తీసుకుంటే 4 ప్లస్ 2, 4 అలాగే 4. సో నౌ దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ 644. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలా ఇంటర్వ్యూలో కూడా మనం ఫేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ క్రియేట్ ఎ డైరెక్టరీ, వాట్ ఈస్ ద డిఫాల్ట్ పర్మిషన్స్ యూ విల్ గెట్? సో ద డిఫాల్ట్ పర్మిషన్ ఈజ్ 755. 755 అంటే 7 represents to owner, 5 represents to group, అలాగే 1 more 5 represents to others. What about file? File level we are going to get 644. 6 represent 4 and middle 4 represent group and last 4 represent others. సో ఇలా మనం డిఫాల్ట్ పర్మిషన్స్ అని ఈజీగా చెప్పచ్చు. ఓకే, సో డిఫాల్ట్ పర్మిషన్స్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు జనరల్గా 755 ఎలా వస్తుంది? ఎందుకు గ్రూప్ కూడా రైట్ వాల్యూ రావట్లేదు? ఎందుకు మనకి అదర్స్ కూడా రైట్ వాల్యూ రావట్లేదు? అలాగే ఫైల్ లెవెల్లో కూడా ఎందుకు మనకి ఇలా వాల్యూ రావట్లేదు అనేది మనకు ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫాల్ట్ పర్మిషన్ ఏం చెప్పుకున్నాం డైరెక్టరీకి? 755. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఫుల్ పర్మిషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాని నెంబర్ ఎలా ఉంటుంది? 777. అందరికీ ఫుల్ పర్మిషన్ వస్తే దిస్ ఇస్ ద నెంబర్. అలాగే ఫైల్ లెవెల్లో డిఫాల్ట్ పర్మిషన్ ఏంటి? 644. ఫర్ సపోజ్ అందరికీ ఫుల్ పర్మిషన్ వచ్చింది అనుకో, అప్పుడు నెంబర్ ఏమొస్తుంది? 666. కానీ ఈజ్ దిస్ రైట్? బికాస్ అందరికీ ఫుల్ పర్మిషన్ వచ్చింది అనుకో, దెన్ హూ ఈజ్ ఓనర్? దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్, దెర్ ఈజ్ నో సెక్యూరిటీ. So everyone can changes, everyone can do the changes. That's why this is not a right number. అందుకనే మనకి ఫైల్ క్రియేట్ అయినప్పుడు కానీ డైరెక్టరీ క్రియేట్ అయినప్పుడు కానీ ఈ వాల్యూ తోటే మనకి ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ క్రియేట్ అవుతుంది. బట్ ఇది ఎలా పాసిబుల్ అని అంటే దీనికి మనకి యూమాస్క్ ఉంటుందన్నమాట. యూమాస్క్ అనేది ఒక వాల్యూని కలిగి ఉంటుంది. సో డిఫాల్ట్ యూమాస్క్ వాల్యూ వచ్చేసి 022. Okay, so the default umask value is 022. Remember, this is very very important thing. People will ask you what is the default umask value? 022. Again కొంతమంది అడుగుతారు, can we change the default umask value? No, ఇది మనం మార్చచ్చా డిఫాల్ట్ వాల్యూ అంటే? yes, we can change. సో మనకి /etcలోకి వెళ్తే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇందులో ఆల్ కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ ఉంటాయి. సో వేర్ వీ కెన్ గో అండ్ వేర్ వీ కెన్ చేంజ్. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ EC2R నాగ్ అనే యూజర్ అనేవాడే ఓకే ఫోల్డర్ క్రియేట్ చేయబోతున్నాడు. ఓకే, సపోజ్ ఇప్పుడు నార్మల్గా ఫోల్డర్ క్రియేట్ చేసేటప్పుడు 77 అనే పర్మిషన్తో క్రియేట్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ ఇమీడియట్గా యూమాస్క్ వాల్యూ వచ్చేసి యూమాస్క్ వాల్యూ దీనికి అప్లై అయిపోయింది, అంటే లెస్ అయిపోయింది. అప్పుడు మీరు లెస్ చేయండి. సో
022. అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేస్తే 755. ఇన్ ద సేమ్ వే సపోజ్ మీరు ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నారు. నార్మల్గా అయితే మనకి 666 క్రియేట్ అవ్వాలి, కానీ ఎప్పుడైతే ఫైల్ క్రియేట్ అవుతుందో ఆటోమేటికల్గా మనకి యూమాస్క్ వాల్యూ అనేది అప్లై అయిపోద్ది. సో లెస్ అయ్యండి, అప్పుడంతా 644. సో దిస్ ఈజ్ ద వే. సో యూమాస్క్ వాల్యూని బేస్ చేసుకొని మనకి ఫైల్ పర్మిషన్స్ కానీ డైరెక్టరీస్ పర్మిషన్స్ కానీ డిసైడ్ అవుతాయి. సో యూమాస్క్ వాల్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బేస్డ్ అపాన్ యూమాస్క్ వాల్యూ ఫైల్ ఆర్ డైరెక్టరీ పర్మిషన్స్ విల్ డిసైడ్. అండ్ అగైన్ రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనకి చాలా ఇంటర్వ్యూస్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ఫైల్ అన్నప్పుడు మనం సింపుల్గా 644 చెప్తే సరిపోతుంది. ఓకే, అలాగే డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ డైరెక్టరీ అన్నప్పుడు మనం 755 చెప్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకు తెలుసు ఈ ఫస్ట్ ఉన్నది ఓనర్ సంబంధించింది, ఈ మిడిల్ ఉన్నది గ్రూప్కి సంబంధించింది, అలాగే ఈ చివరి ఉన్నది అదర్స్ సంబంధించింది. సో ఈ నంబర్స్ బేస్ చేసుకుని ఎవడు ఏ పర్మిషన్ అని కూడా మనకి ఈజీగా చెప్పచ్చు. అలాగే ఇక్కడ కూడా ఓనర్, గ్రూప్, అదర్స్. ఇప్పుడు ఇలా డిఫాల్ట్గా వచ్చిన పర్మిషన్స్ని మనం మార్చచ్చా? సపోజ్ ఫైల్ క్రియేట్ చేసాం, 644 వచ్చింది. ఓకే, సపోజ్ నాకు 755 వచ్చింది. ఐ వాంట్ టు చేంజ్ ద పర్మిషన్స్. కెన్ వీ చేంజ్? ఎస్, వీ హ్యావ్ ఏ కమాండ్, వీ హ్యావ్ ఏ ఫెసిలిటీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేశాను, అసలు అదర్స్కి ఎటువంటి పర్మిషన్ ఉండకూడదు, రీడ్ ఉండకూడదు, ఎగ్జిక్యూట్ ఉండకూడదు. ఓకే, సపోజ్ ఒక సినారియో తీసుకుందాం. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను, దట్ ఈస్ సంథింగ్ కాల్, మై ఫైల్ నేమ్ వచ్చేసి password.txt. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, రిమెంబర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది పాస్వర్డ్స్ కావచ్చు, టోకెన్స్ కావచ్చు, కీస్ కావచ్చు, అలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైతే షేర్ చేయకూడదో దాన్ని మనం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఇప్పుడు నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఫైల్లో ఉంది, ఈ ఫైల్లో పెట్టుకున్నాను. కానీ నార్మల్గా బై డిఫాల్ట్గా ఈ ఫైల్ పర్మిషన్ ఏముంటుంది? 644 ఉంటుంది. అంటే గ్రూప్ అనేవాడు ఈ ఇన్ఫర్మేషన్ చూడగలడు. అఫ్కోర్స్ మాడిఫై చేయకపోయినా నో ప్రాబ్లం, బట్ చూడగలుగుతాడు. అలాగే అదర్స్ అనేవాడు కూడా నీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చూడగలుగుతాడు. సో ఇలాంటి కేసెస్లో ఎవరికి ఏ పర్మిషన్ ఉండకూడదు ఎక్సెప్ట్ యూ. ఎవరైతే ఫైల్ క్రియేట్ చేశాడో వాడికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి పర్మిషన్ ఉండకూడదు. అప్పుడే నీ పాస్వర్డ్స్ కానీ లేకపోతే నీ టోకెన్స్ కానీ వేరే వాళ్ళకి తెలియకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మనం ఈ ఫైల్ యొక్క పర్మిషన్స్ మార్చాలి, ఆర్ మేబీ డైరెక్టరీ, వాట్ ఎవర్ యూ వాంట్. సో డైరెక్టరీ పర్మిషన్స్ అయినా మనం మార్చాలి. సో ఎలా మార్చాలి అంటే వీ హ్యావ్ ఏ కమాండ్ కాల్ chmod. ఇట్ మీన్స్ చేంజ్ మోడిఫికేషన్స్ అన్నట్టు. ఓకే, చేంజ్ మోడిఫికేషన్స్ ఆఫ్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్. ఇప్పుడు మనం ఈ ఫైల్ పర్మిషన్స్ని ఎలా డిఫాల్ట్ పర్మిషన్స్ ఎలా మార్చాలి, ఓకే, అలాగే డిఫాల్ట్ డైరెక్టరీస్ పర్మిషన్స్ ఎలా మార్చాలి, సో అవన్నీ మనం చూద్దాం. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ పర్మిషన్స్ మార్చడంలో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సింబాలిక్, ఇంకొకటి అబ్సల్యూట్ మెథడ్. సో అబ్సల్యూట్ మెథడ్ ద్వారా చాలా ఈజీగా మార్చవచ్చు. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్ హియర్, ఇక్కడ నేను ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేశాను, ఫైల్ టెస్ట్ 123. ఇప్పుడు చూడు, ఇక్కడ ఫైల్ ఓనర్కి ఫుల్ పర్మిషన్ ఉంది, అదర్స్కి రీడ్ పర్మిషన్ ఉంది, సారీ గ్రూప్కి రీడ్ పర్మిషన్ ఉంది, అలాగే అదర్స్ కూడా రీడ్ పర్మిషన్ ఉంది. సో నేను వాళ్ళకి పూర్తిగా తీసేయాలి, ఓన్లీ ఓనర్కి మాత్రం ఉండాలి. అప్పుడు ఏంటి, chmod, మనకు తెలుసు 6 ఫర్ ఓనర్, మనం మిడిల్లో వచ్చేది గ్రూప్, చివరిలో వచ్చేది అదర్స్. సో దాట్స్ వై
నేను వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ ఉండకూడదు అనుకున్నా కాబట్టి 0 0 నథింగ్. దెన్ వాట్ ఈజ్ యువర్ ఫైల్ నేమ్? మై ఫైల్ నేమ్ ఈస్ ఫైల్. సో మీరు నంబర్స్ ఇచ్చి చేస్తున్న దాన్ని మనం అబ్సల్యూట్ మెథడ్ అంటాం. అబ్సల్యూట్ మెథడ్. సో ఎంటర్. Now again do ll. Again you can check this is our file and you can check the permissions. Read write. Nothing. Read write. మిగతా వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేదు. పర్మిషన్ లేదు బికాస్ వీ సెడ్, మనం చెప్పింది అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అందరికీ ఫుల్ పర్మిషన్ ఉండాలి అంటే ఓనర్కి రీడ్ రైట్ ఉండాలి, గ్రూప్కి రీడ్ రైట్ ఉండాలి, అదర్స్కి రీడ్ రైట్ ఉండాలి. అప్పుడు నెంబర్ ఏంటి? chmod 666 and then file. Yes, executed. Do ll again. You can check. This is our file. Yes, we got. In the similar way, folder level, directory level. So నాకు డైరెక్టరీ సపోజ్ ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా వాట్ ఎవర్ డిఐటి టెస్ట్ అని, దీనికి ఓనర్కి మాత్రం ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. సో గ్రూప్కి లేదు, అదర్స్కి లేవు. ఐ వాంట్ టు ప్రొవైడ్ ఏ ఫుల్ పర్మిషన్స్. సో chmod ఫుల్ పర్మిషన్ అంటే ఏంటి? 7 ఫర్ ఓనర్, 7 ఫర్ గ్రూప్, 7 ఫర్ అదర్స్ అండ్ యువర్ డైరెక్టరీ నేమ్. ఎగ్జిక్యూటెడ్. నౌ యు సీ హియర్ ప్రతి ఒక్కళ్ళకి ఫుల్ పర్మిషన్ వచ్చాయి. ఎప్పుడైతే ఫుల్ పర్మిషన్ వస్తుందో డైరెక్టరీ ఇలా హైలైట్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఐ వాంట్ టు గో బ్యాక్ డిఫాల్ట్ పర్మిషన్. సో డిఫాల్ట్ పర్మిషన్ ఏంటి? 755. దెన్ chmod 755 dit యువర్ డైరెక్టరీ నేమ్. ఎగ్జిక్యూటెడ్. See here again dit test back to ఓకే నార్మల్. సో ఇలా మనం సినారియో బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సినారియో ఉంది. అదేంటి అంటే సపోజ్ ఓనర్కి నాకు ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఉండాలి. ఓకే. అండ్ కమింగ్ టు ద గ్రూప్కి వచ్చేసి నాకు ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే ఉండాలి. కమింగ్ టు అదర్స్, ఓకే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీడ్, ఇక్కడ ఎగ్జిక్యూట్. నా కమింగ్ టు అదర్స్ ఐ నీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండాలి. సో ఇప్పుడు ఎలాంటి నెంబర్ ఇస్తారు? మనకు ఆల్రెడీ తెలుసు. రీడ్ అంటే సపోజ్ రీడ్ అంటే ఆర్ అనుకున్నాం, ఆర్ వాల్యూ వచ్చేసి 4 అనుకున్నాం. సో నేను 4, ఇక్కడ ఎగ్జిక్యూట్ అనుకున్నాం కదా, ఎగ్జిక్యూట్ అంటే ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అంటే వాల్యూ ఎంత? 1. సో 1. అలాగే రైట్ అనుకున్నాం. రైట్ అంటే ఏంటి? డబ్ల్యూ. ఓకే. అలాగే ఎక్స్ ఎగ్జిక్యూట్ అంటే ఎక్స్ అంటే 4 + 1. సో నౌ ద నెంబర్ ఈస్ 415. ఎలా అయినా సరే ఒక్కొక్కసారి ఓనర్కి ఏమొద్దు. సపోజ్ ఓనర్కి 0 పర్మిషన్స్, నో పర్మిషన్స్. సో గ్రూప్కి ఓన్లీ ఎగ్జిక్యూట్, అలాగే అదర్స్కి నో పర్మిషన్స్. అలాంటప్పుడు నెంబర్ ఎలా ఉంటుంది? సింపుల్ 0 1 0. సో మన రిక్వైర్మెంట్ని బట్టి ఇఫ్ యూ అండర్స్టాండ్, లైక్ రైట్ అంటే ఫస్ట్ ఇది ఆర్ అని, సారీ రైట్ అంటే డబ్ల్యూ, సపోజ్ రీడ్ అంటే ఆర్, అలాగే ఎగ్జిక్యూట్ అంటే ఎక్స్. రీడ్ వాల్యూ 4, రైట్ వాల్యూ 2, ఎక్స్ వాల్యూ 1. ఈ వాల్యూస్, ఈ నెంబర్స్, ఈ క్యారెక్టర్స్, అలాగే ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే సో దట్ యూ కెన్ ఈజీలీ చేంజ్ యువర్ పర్మిషన్స్. ఎనీథింగ్, వాడికి అసలు పర్మిషన్ ఏమి ఉండదు, వీళ్ళకి పర్మిషన్ ఉండాలి, ఇలా ఎలా అయినా సరే వీ కెన్ చేంజ్. బట్ ఇక్కడ చూడండి, ఏదైతే మనం నెంబర్స్ ఇస్తున్నామో దీనిని మనం అబ్సల్యూట్ మెథడ్ అంటున్నాం. బట్ నౌ ఐ వాంట్ టు చేంజ్ ఇన్ సింబాలిక్ మెథడ్. సింబాలిక్ మెథడ్లో నాకు పర్మిషన్స్ మార్చాలి. మీరు ఎలా అయినా మార్చుకోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో బేస్డ్ అపాన్ యువర్ కన్వీనియంట్ యూ కెన్ చేంజ్. నౌ వీ వాంట్ టు చేంజ్ ఇన్ సింబాలిక్ మెథడ్. సింబాలిక్ మెథడ్ అంటే ఎలా? ఆల్రెడీ మనకు తెలిసింది చూడండి. ఇక్కడ సింబాలిక్ మెథడ్ అంటే నథింగ్. ఇక చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఓనర్ని
ఫైల్ ఓనర్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఓతో ఇండికేట్ చేస్తాం. అలాగే గ్రూప్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే జీతో ఇండికేట్ చేస్తాం. అలాగే అదర్స్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఓనర్ని యూతో ఇండికేట్ చేస్తాం. ఓనర్ని యూతో ఇండికేట్ చేస్తాం, గ్రూప్ని జీతో ఇండికేట్ చేస్తాం, అదర్స్ని ఓతో ఇండికేట్ చేస్తాం. అలాగే మనకి రీడ్ కావాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆర్ అనుకున్నాం, రైట్ కావాలనుకుంటే ఆల్రెడీ డబ్ల్యూ అంటున్నాం. అలాగే ఎగ్జిక్యూటివ్ వాల్యూ అనుకున్నప్పుడు మనం ఎక్స్ అనుకుంటున్నాం. సపోజ్ ఒక పర్మిషన్ యాడ్ చేయాలంటే మనం ప్లస్ ఇవ్వాలి. సపోజ్ ఒక వాల్యూ ఒక పర్మిషన్ తీసేవ్వాలంటే మైనస్, ఇంకా సంథింగ్ ఈక్వల్ టన్ అని, ఏ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం సింబాలిక్ మోడ్లో ఎలా పర్మిషన్ చేంజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సేమ్ ఇందాక మనం ఏమైతే ఫైల్ క్రియేట్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ టెస్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ అందరికీ ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. ఎల్ఎల్ టైప్ చేస్తే సో దిస్ ఈజ్ అవర్ ఫైల్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైల్, అందరికీ ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. బట్ నార్మల్గా ఫైల్కి ఏంటి ఫుల్ పర్మిషన్ ఉండకూడదు కదా డిఫాల్ట్గా. సో ఓనర్కి రీడ్ రైట్ ఉండాలి, అదర్స్కి ఓన్లీ రీడే ఉండాలి, అలాగే గ్రూప్ కూడా ఓన్లీ రీడే ఉండాలి. కానీ అక్కడ వేరేలా ఉంది. మనం దాన్ని ఇప్పుడు చేంజెస్ చేద్దాం. దానికి ఎలా కమాండ్ ఫ్రేమ్ చేయాలో చూద్దాం. నౌ సీ హియర్, సేమ్ కమాండ్ ఈజ్ సేమ్, సిహెచ్ మోడ్. ఇప్పుడు నెంబర్ బదులు మనం ఈ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. నీకు ఎవరికి తీసేయాలి? గ్రూప్కి, అదర్స్కి. సో గ్రూప్కి ఏం చేయాలి? పర్మిషన్ తీసేయాలా? మైనస్. ఏం పర్మిషన్ తీసేయాలి? సో ఐ వాంట్ టు రిమూవ్ సంథింగ్ కాల్డ్ రైట్ పర్మిషన్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ రీడ్ పర్మిషన్స్, వాట్ ఎవర్. అలాగే ఇంకా ఎవరికి? అదర్స్ కదా. సో కామా ఓ మైనస్ రైట్. ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ నేమ్. So this is the symbolic mode. Let me try. CH mode and group minus comma and others minus right and then file. Executed. Command is executed. Now see here, this is our file and we can look into this. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు గ్రూప్కి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ యాడ్ చేయాలి. గ్రూప్ అనే వాడికి సో ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ యాడ్ చేయాలి ఇన్ సింబాలిక్ మెథడ్. అప్పుడు ఎలాగా? సేమ్ సిహెచ్ మోడ్, గ్రూప్ కదా మనకి, ఓన్లీ గ్రూప్ ప్లస్ ఎగ్జిక్యూట్ ఎక్స్ అండ్ దెన్ ఫైల్ నేమ్. సో నౌ లెట్ మీ ట్రై. CH mode, okay, group plus X and then our file name. Yes, do LL, you can check. He got the permission. So he got the permission. So like this. So mana requirement ni batti ఎలా మనం ఫైల్ పర్మిషన్ చేయాలనేది చూసుకోవచ్చు. సో ఈ ఫైల్ పర్మిషన్స్ అనేది మనకి డిఫరెంట్ సినారియోస్లో మాడిఫై చేస్తూ ఉంటాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినారియోస్లో ఈ ఫోల్డర్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్కి కొన్ని పర్మిషన్స్ కొంతమందికే ఉండాలి, లేదంటే కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి, ఈ స్క్రిప్ట్స్కి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఉండాలి. ఓకే, అలాగే కొన్ని లెట్స్ డెవలపర్ వేలో తీసుకుంటే, డెవలపర్ ప్రాస్పెక్ట్ తీసుకుంటే, సో డెవలపర్ ప్రాస్పెక్ట్లో ఒక పీస్ ఆఫ్ కోడ్ మీద పనిచేస్తున్నప్పుడు అది అందరికీ పర్మిషన్స్ ఉండాలా, లేకపోతే కొంతమందికే ఉండాలా, లేకపోతే అందులో కూడా కొన్ని ఫైల్స్కే పర్మిషన్స్ ఉండాలా, ఎలా అయినా సరే మీరు పర్మిషన్ చేంజెస్ చేయాలనుకుంటే ఈజీగా చేంజెస్ చేయొచ్చు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో డైరెక్టరీస్కి ఏ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి, లైక్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అని. అలాగే ఓనర్కి ఎన్ని పర్మిషన్స్ ఉంటాయి, అలాగే గ్రూప్కి ఎన్ని ఉంటాయి, అదర్స్కి ఎన్ని ఉంటాయో అది మనకు అర్థం కావాలి. అలాగే ఫైల్ లెవెల్లో కూడా ఎన్ని పర్మిషన్స్ ఉంటాయి, మనకు ఫైల్ లెవెల్లో 2 ఉంటాయి, రీడ్, రైట్. అలాగే గ్రూప్కి ఎన్ని పర్మిషన్స్ ఉంటాయి, అదర్స్కి ఎన్ని పర్మిషన్స్ ఉంటాయి, అలాగే ఓనర్కి ఎన్ని పర్మిషన్స్ ఉంటాయి, ఇవన్నీ మనకు అర్థం కావాలి. సో అలాగే రీడ్ వాల్యూ ఎంత, రైట్ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత. ఓకే, సో ఈ చిన్న క్లారిటీ కనుక మనం తెచ్చుకుంటే, సో దాట్
మనకి ఎటువంటి సినారియో వచ్చినా లైక్ అసలు ఎవరికి ఏం పర్మిషన్స్ వద్దు, ఒకరికి ఇవి పర్మిషన్ ఉండాలి. సో కొన్ని కాంప్లెక్స్ సినారియోస్ వచ్చినా సరే ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వాల్యూస్ సో యూ కెన్ ఈజీలీ మాడిఫై దెమ్. సో బిఫోర్ వైండింగ్ దిస్ సెషన్ నాకు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంది, చిన్న క్వశ్చన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డైరెక్టరీ ఉంది. ఓకే, సో ఈ డైరెక్టరీలో కొన్ని సపోజ్ ఒక 10 ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 ఇలా అంటిల్ బ్లా ఫైల్ 10. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఫైల్కి కూడా ఎవ్రీ ఫైల్ నేను ఎగ్జిక్యూషన్ పర్మిషన్ యాడ్ చేయాలి. బై డిఫాల్ట్గా ఫైల్కి మనకి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్రిప్ట్ అనుకుందాం. స్క్రిప్ట్ అంటే ఫైల్ అనే. సో ఆ ఫైల్కి నాకు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ రావాలి. ప్రతి ఫైల్కి కూడా ప్రతి ఒక్కళ్ళకి మీన్స్ ఓనర్, గ్రూప్, అదర్స్ అందరికీ కూడా ఎగ్జిక్యూషన్ పర్మిషన్ యాడ్ చేయాలి. అది ఒక్కొక్క ఫైల్కి యాడ్ చేయడం కాదు. ఏముంది, నేను ఈ ఫోల్డర్లోకి ఈ డైరెక్టరీలోకి ఎంటర్ అయ్యి ఒక్కొక్క ఫైల్కి యాడ్ చేసుకుంటూ పోతాను అని కాదు. సో నాకు ఈ డైరెక్టరీ లెవెల్కి కమాండ్ రన్ చేస్తే ఇందులో ఉన్న ప్రతి ఫైల్కి ఇన్సైడ్లో ఉన్న ప్రతి ఫైల్ కావచ్చు, ప్రతి ఫోల్డర్ కావచ్చు, నేను చెప్పిన పర్మిషన్ అప్లై అవ్వాలి. ఓకే, సో దానికి కమాండ్ వచ్చేసి chmod, కాకపోతే చిన్న ఆప్షన్ వాడాలి. సో ఆ చిన్న ఆప్షన్ కూడా మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. మీరు నిజంగా ప్రీవియస్ వీడియోస్ జాగ్రత్తగా వాచ్ చేస్తుంటే ఒక ఫోల్డర్ లెవెల్లో ఎలా మనం చేయొచ్చు అని ఆ చిన్న ఆప్షన్ తీసుకుంటే మీరు ఈ చిన్న యాక్సెస్ని అచీవ్ చేయొచ్చు. సో మీలో ఎవరైతే ఆ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేశారో ఆ ఆన్సర్ని చాట్ బాక్స్లో పింక్ చేయండి. ఓకే, సో దాట్స్ ఇట్ ఇన్ ద వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్. స్టిల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.